వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వివాదాలు కొత్త కాదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే మరో వివాదానికి తెరలేపారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితాన్ని ఎవరూ ఊహించని కొత్త కోణం చూపిస్తారంటూ ప్రకటించి కొన్ని వర్గాలను ఆగ్రహానికి గురి చేశారు వర్మ. అనుకున్నట్లుగానే ఆ సినిమాను తెరకెక్కించి మరో సంచలనానికి సిద్ధమయ్యారు. మరికొన్ని రోజుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ గా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ దిమ్మ తిరిగే రేంజ్ లో ఉంది. లక్ష్మీ పార్వతికి తాళి కట్టడం, జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నమ్మడం అనే డైలాగు సినిమాపై భారీ అంచనాలు కలిగిస్తున్నాయి. వర్మ ఇప్పటికే ఇది వెన్నుపోటుకు సంబంధించిన కథని చెప్పడంతోనే సినిమా ఎలా ఉంటుందో అందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా చంద్రబాబు పాత్రను ఎలా చూపిస్తారన్న దానిపై ప్రతి ఒక్కరూ ఓ అంచనాకు వచ్చేశారు. దానికి తగ్గట్టే ట్రైలర్లో డైలాగులు కూడా ఉండడంతో సినిమా సంచలనం సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు పాత్రను పోషించిన వ్యక్తి రియల్ లైఫ్ చంద్రబాబుకు దగ్గరి పోలికలతో ఉండటం వర్మ సెలక్షన్ ప్రతిభకు నిదర్శనమని చెప్పాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్ర చేసిన నటుడి పేరు శ్రీతేజ్. శ్రీతేజ్ ఎవరో కాదు, వర్మ డైరెక్షన్ లోనే వచ్చిన వంగవీటి చిత్రంలో దేవినేని నెహ్రూగా నటించాడు. గతేడాది ఆటగాళ్లు అనే సినిమాలో మున్నా అనే పాత్రలో ఇమిడిపోయాడు శ్రీతేజ్. క్లాస్ మాస్ ఇలా ఏ పాత్ర అయినా చేయగలనని నిరూపించుకున్నాడు శ్రీతేజ్. టచ్ చేసి చూడు చిత్రంలో కూడా ఈ యువ నటుడు అదిరిపోయే పాత్ర వేశాడు. ప్రస్తుతం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ల్లో కూడా నటిస్తున్నాడు శ్రీతేజ్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటీవలే వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీతేజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రను పోషించాడు. ఆ సినిమాలో చంద్రబాబు స్వయంగా రాజశేఖర రెడ్డిని ఎన్టీఆర్ కు పరిచయం చేస్తాడు. ఇప్పుడు అదే శ్రీతేజ్ చంద్రబాబు పాత్రనే చేయటం విశేషమని చెప్పాలి. బయోపిక్లకు ఈ యువ నటుడికి విడదీయరాని సంబంధం ఉందని ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది. ఈ శ్రీతేజ్ తండ్రికి సినిమాలంటే పిచ్చి ఉండడంతో కొడుకును కూడా చిత్రాల్లో ప్రోత్సహించారు. విజయవాడకు చెందిన శ్రీతేజ్ అక్కడి కేబిఎన్ కాలేజ్లో చదువుకున్నాడు. కాలేజ్లో ఏ ప్రోగ్రాం జరిగినా శ్రీతేజ్ కూడా ఉండాల్సిందే. 2006లో డిగ్రీ కంప్లీట్ అయిన తరువాత ఎస్ఐ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. అయితే ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడంతో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం పెద్ద సినిమాల హీరోల చిత్రాల్లో కూడా శ్రీతేజ్ కోసం కొన్ని పాత్రలు క్రియేట్ చేస్తున్నారు టాప్ డైరెక్టర్లు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో తనకు మంచి బ్రేక్ వస్తుందని శ్రీతేజ్ భావిస్తున్నాడు. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. Like the video, please like us and subscribe Tollywood Nagar.